మీరు చెప్పింది నిజమా? నా భాను ప్రెగ్నెంటా? చెప్పాను కదా సార్, పల్స్ చెక్ చేసినప్పుడు నాకు అలా అనిపించిందని, అందుకే టెస్ట్ చేసుకోమని చెప్పాను. ఈ పల్లెటూరులో సరైన ఎక్విప్మెంట్స్ ఏవి ఉండవు. పైగా నేను ఆర్ఎంపీ డాక్టర్ని, అందుకే మీ ఫ్యామిలీ డాక్టర్ని కలవమని చెప్పాను. భాను బయలుదేరిన రోజు ఏమైనా టెన్షన్ పడిందా, లేదా సంతోషంగానే బయలుదేరిందా? ఉన్న 3 రోజులు చాలా టెన్షన్గా ఉన్నారు బాబు, కానీ బయలుదేరే రోజు పొద్దున మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. నేను వెంటనే వెళ్ళిపోవాలి అని చాలా ఆనందంగా బయలుదేరి వెళ్ళిపోయారు బాబు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు బాబు. రాధా, మన జ్ఞాపకాలు ఎప్పటికీ చెదిరిపోని జ్ఞాపకాలుగా ఉండాలని ఈ ల్యాప్టాప్లో అన్నీ సేవ్ చేసి ఉంచాను. నీతో మాట్లాడిన ప్రతి క్షణం నువ్వు నేను కలిసి సంతోషంగా ఉన్న ప్రతి ఒక్క మూమెంట్ని నేను ఫొటోస్ రూపంలో భద్రపరుచుకున్నాను. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉండాలని చాలా జాగ్రత్తగా సేవ్ చేశాను. నువ్వు కూడా చూస్తావా? ఉండు, చూపిస్తాను. చూడు రాధా, చూడండి, ఈ ఊరి గురించి మురారి గారు నాకెంతో చెప్పారు. ఇక్కడ వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉందని, రైతులందరికీ మంచి రాబడి వచ్చేలాగా, దిగుబడి పెరిగేలాగా వ్యవసాయంలో మెలకువలు నేర్పించాలని, అలాగే సీడ్ బ్యాంకుల్ని మన ఊళ్ళోనే ఏర్పాటు చేయాలని మురారి గారు ఎన్నో అనుకున్నారు. భువనేశ్వరి ఆంటీ కూడా దీనికి ఎంత ఖర్చైనా సరే నేను చూసుకుంటానని చెప్పారు. ఈ ఊరన్నా, మీరందరూ అన్నా ఆ కుటుంబానికి అంత ఇష్టం. తెలుసమ్మా, వాళ్ళ చల్లని నీడలోనే ఈ ఊరంతా ప్రశాంతంగా బతుకుతుంది. ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఆ ఇంటి ముందు నిలబడితే పెద్దమ్మగారు ఆ కష్టాన్ని తీర్చేస్తారు. అదమ్మా వాళ్ళకున్న గొప్ప మనసు. అలాంటి వాళ్ళు ఉండటం నిజంగా మీ అందరి అదృష్టం. ఊరిని తన కుటుంబం కన్నా ఎక్కువగా అభిమానించే మనుషులు చాలా అరుదుగా ఉంటారు. అందులో ఆంటీ మురారి గారు చాలా గొప్పవాళ్ళు. ఈ ఊరి మీద వాళ్ళేదో సంపాదించుకోవాలని కాదు, ఈ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరూ 2 చేతులా సంపాదించుకోవాలని, కష్టం అంటే తెలియకుండా బతకాలని కోరుకుంటున్నారు. అందుకే సీడ్స్ బ్యాంక్ ఏర్పాటు కోసం అంతలా ప్రయత్నిస్తున్నారు. సీడ్స్ బ్యాంక్ ఇక్కడికి వస్తే గవర్నమెంట్ నుంచి రాయితీలు వస్తాయి. కొత్త కొత్త రకాల విత్తనాల ఉత్పత్తికి, మనం చేసే ప్రయోగాలకి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడూ ఒకే పంట వేయడం వల్ల నేలలో కూడా సారం తగ్గిపోతుంది. అందుకే పంట మార్పిడి జరగాలి. ఒకసారి వరి వేస్తే ఇంకోసారి కందులు, ఇంకోసారి పెసలు, మరోసారి చెరుకు, ఇలా పంట మార్పిడి చేయడం వల్ల భూమిలో సారం కూడా పెరుగుతుంది. విత్తనాల్ని జన్యుపరంగా చెక్ చేసి అధిక ఉత్పత్తి ఇచ్చే విత్తనాలను తయారు చేయడం ద్వారా పంటల ఉత్పత్తి పెరుగుతుంది. దిగుబడి పెరిగితే రాబడి కూడా పెరుగుతుంది. చాలా బాగా చెప్పారమ్మా, సంతోషమమ్మా. వెరీ గుడ్ రాధా, చాలా గొప్పగా అందరికీ అర్థమయ్యేలాగా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేశావు. రియల్గా నువ్వు ఒక టీచర్లా ఉన్నావు తెలుసా? ఏంటి మురారి, నేను నీ కంటికి టీచింగ్ ఇస్తున్నట్టు కనిపిస్తున్నానా?
వీళ్ళందరి గురించి నువ్వేమనుకుంటున్నావో నేను అదే చెప్పాను. అందులో ఎలాంటి సందేహం లేదు. నువ్వు చాలా గొప్పగా చెప్పావు కాబట్టే ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నాను. నువ్వు స్పీచ్ ఇస్తుంటే ఎంత బాగుందో తెలుసా? ఏంటి ఇదంతా వీడియో తీస్తున్నావా? ప్లీజ్ మురారి, వద్దు, ఆపై. ఎందుకు తీయకూడదు? నన్ను ప్రేమించి ఊరొచ్చావు, ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నావు. అలా కాకుండా ఈ ఊరి గురించి నువ్వు ఆలోచిస్తుంటే నేను హ్యాపీగా వీడియో తీయడంలో తప్పే ఉంది? పొగిడింది చాలు. పొగడ్డం కాదు, నువ్వు అందంగా ఉన్నావు. నీ మనసు అంతకన్నా అందంగా ఉంది, అదే చెప్పాను. ఏం బాబాయ్, నేనేమైనా తప్పు చెప్పానా? తమరేం చెప్పినా నిజమే చెప్తారు బాబు. అందులో ఏం సందేహం లేదు. రాధమ్మ గారు నిజంగా చాలా మంచి మనిషి. చూసావా రాధా, నా హీరోయిన్ గురించి మా ఊరి వాళ్ళు కూడా ఎంత గొప్పగా చెప్తున్నారో. నువ్వు నా మాట నమ్మడం లేదు. ఇంత గొప్ప హీరోయిన్ రీల్ మీద కాకుండా రియల్గా నా జీవితంలోకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది తెలుసా? నిన్ను ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో, సడేలేని అలజడేదో ఎలా మదికి వినిపించిందో, స్వరం లేని ఏ రాగంతో చిలిమికెలా స్వాగతం. చూసావా రాధా, నీతో ఉన్న ప్రతి జ్ఞాపకం ఎంత అందంగా ఉందో, ఎంత సంతోషంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో. అంత హ్యాపీగా ఉండే నువ్వు ఇలా స్పృహ లేకుండా ఉండడం నేను తట్టుకోలేకపోతున్నాను రాధా. మళ్ళీ నీతో మనసారా మాట్లాడాలనుంది. మనసులో ఉన్న ఎన్నో విషయాలు చెప్పుకోవాలనుంది. 6 నెలలు నువ్వు కనిపించకపోయేసరికి నా మనసులో దాచుకున్న ప్రేమని, నేను పడుతున్న బాధని నీతో పంచుకోవాలనుంది. ఏంటి కార్తీక్, నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా, నేను నమ్మలేకపోయాను. కానీ ఇక్కడ భాను టెస్ట్ చేసిన డాక్టర్కి దాన్ని ప్రెగ్నెంట్ అనే డౌట్ వచ్చింది. అదే విషయం భాను కూడా చెప్పిందంట. మీరు ప్రెగ్నెంట్ అయి ఉండొచ్చు, వెంటనే సిటీకి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి అని చెప్పిందంట. డాక్టర్కి అనుమానం వచ్చిందంటే ఖచ్చితంగా భాను ప్రెగ్నెంట్ అయ్యే ఉంటుంది కదా. నిజమే కార్తీక్, కానీ ఇంత పెద్ద విషయం భాను నీకు చెప్పకుండా ఎందుకుంటుంది? ఏముందమ్మా, ఇంటి పరిస్థితి ఏంటో తనకి తెలుసు కదా. అందుకే తెలిసిన వెంటనే చెప్పలేకపోయి ఉండొచ్చు. నువ్వు తనతో మాట్లాడతావు, వెంటనే రమ్మని చెప్దామని నాకు చెప్పగానే నేను భానుకు ఫోన్ చేశాను. అదే మాట చెప్పాను. అంతవరకు నాతో ముభావంగా ఉండే భాను ఎంతో సంతోషంగా మాట్లాడింది. అత్తయ్య నన్ను క్షమించారా, ఇప్పుడే వచ్చి అత్తయ్యతో మాట్లాడతానని చాలా ఆనందంగా మాట్లాడింది. నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలండి అంది. కంగారులో ఏంటి అని నేను అడగలేదు. వచ్చి చెప్తానని భాను చెప్పిందే తప్ప ఫోన్లో కూడా నాకు చెప్పలేదు. బహుశా ఈ విషయం అయి ఉంటుందమ్మా. ఇంటి పరిస్థితులన్నీ చక్కబడ్డాక, నువ్వు కూడా భానుతో మాట్లాడాక, ఈ ఇంటికి నేను వారసుని ఇవ్వబోతున్నాను అత్తయ్య అని నీ సమక్షంలో చెప్పాలని నా భాను అనుకుని ఉంటుంది. ఇంత గొప్ప విషయాన్ని, ఇంత ఆనందించే విషయాన్ని కనీసం మనెవ్వరితో షేర్ చేసుకోలేని పరిస్థితుల్లో భాను మనకు కనిపించకుండా వెళ్ళిపోయిందమ్మా. అది తెలిసిన దగ్గర నుంచి తట్టుకోవడం మరింత కష్టంగా ఉంది. ఉంటానమ్మా.